కౌలుదారులకు న్యాయం, భూ పరిమితి ఉండాలన్న రైతులు, అన్నదాతల అభిప్రాయాల మేరకే నిర్ణయాలన్న భట్టి. ఆధార్ సర్వర్ సమస్యలతో ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు, ఇవాల్టి స్లాట్లను రేపటికి రీషెడ్యూల్ చేసిన అధికారులు. బీఆర్ఎస్ లోపాలు మరిచి బురద జల్లడంపైనే దృష్టన్న శ్రీధర్ బాబు. యువతకు జాబ్స్ అడ్డుకోవటానికే కేటీఆర్ కుట్రాని పొన్నం ఫైర్. బతుకమ్మ బకాయిలు పెట్టి చేనేతల్ని ముంచింది కేటీఆరే. ఏపీలో అన్యమత పాలన పోయి గోవిందుడి పాలన వచ్చిందన్న సంజయ్. 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, 25 లేదా 26న రాష్ట్ర బడ్జెట్ పెట్టే అవకాశం. పంప్ హౌస్ ఏజెన్సీల ప్రతినిధుల్ని విచారించిన కమిషన్, కాళేశ్వరం సబ్ కాంట్రాక్టర్ల అకౌంట్స్ పై సీఏతో విచారణకు నిర్ణయం. మహబూబాబాద్ లో భార్యాభర్తల్ని హత్య చేసిన ఉన్మాది, నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితుల ధర్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా కాపాడుకోవాలో తెలుసన్న బాబు. ప్రైవేట్ ప్రసక్తే లేదు, ప్రధాని క్లారిటీ ఇస్తారన్న కుమారస్వామి. అగ్నివీర్పై విమర్శలతో కేంద్రం దిద్దుబాటు చర్యలు, సీఆర్పీఎఫ్ సీఐఎస్ఎఫ్లలో 10% కోటాకు నిర్ణయం. యూపీలో పిడుగుపాట్లకు 38 మంది మృతి, అసోంలో భారీ వరదలు 42 మంది మృతి. డీటెయిల్స్ చూద్దాం. రెవెన్యూ రాబడిపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆదాయ వనరులను సమీక్షించాలని సూచించారు. ప్రధానమైన ఫినాన్స్, రిజిస్ట్రేషన్స్, వాణిజ్య పన్నుల్లో రాబడులపై ఆరా తీశారు. ఇక జిల్లాల్లో బిజీ పర్యటనలు చేసిన మంత్రులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులతో సత్కరిస్తామన్నారు మంత్రులు. ఓడి 7 నెలలవుతున్నా బీఆర్ఎస్ కు ఇంకా సిగ్గు రాలేదని విమర్శించారు. సెక్రటేరియట్లో శాఖలపై వరుస సమీక్షలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రెవెన్యూ జనరేషన్ పై వివిధ విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఫినాన్స్, వాణిజ్య పన్నులు, ప్రొహిబిషన్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, మైన్స్ అండ్ జియాలజీ విభాగాల్లో వచ్చే రాబడిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హాజరయ్యారు. ఆదాయ వనరులు పెంచాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్ ఉంటుందని, ఏ శాఖల్లో ఎంత ఆదాయం ఉందనే దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో పడవద్దని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మేధావుల అభిప్రాయం తీసుకొని జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి హైదరాబాద్ను ఆగం చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు పొన్నం. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది కిషన్ రెడ్డి గారిని. హైదరాబాద్ అభివృద్ధికి స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా హైదరాబాద్ను అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చినటువంటి శాఖను గత 5 సంవత్సరాలు నిర్వహించినటువంటి మీరు ఏం చేసినారో చెప్పండి. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే స్కిల్ డెవలప్మెంట్కి ఏమైనా స్కీమ్ తెచ్చిండ్రా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్కి ఏమైనా స్కీమ్ తెచ్చిండ్రా? ఉమెన్ ఎంపవర్మెంట్కి ఏమైనా స్కీమ్ తెచ్చిండ్రా? మైనార్టీ, ఎస్సీ, బీసీ వెల్ఫేర్కి ఏమైనా తెచ్చిండ్రా? ₹1 తేని మీకు హైదరాబాద్కు నిర్లక్ష్యానికి గురైందనేటువంటి హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాం. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ గా అయిత ప్రకాష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. గత ప్రభుత్వంలో నామమాత్రంగా ఉన్న కార్పొరేషన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు శ్రీధర్ బాబు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని విడిచి పోకుండా ఉండి, ఒకడున్నా ఇద్దరున్నా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసే అనేక మంది మా నాయకులకు సంబంధించిన ఒక స్ఫూర్తిగా ఈ రోజు ప్రకాష్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నియామకం చేయడం జరిగింది. రాబోయే కాలంలో పెద్ద పెట్టిన ఈ కార్పొరేషన్ ని మరి మంచి దారిలో నడిపి, మంచి పేరు సాధించి, ఎక్స్పోర్ట్స్ ని పెంచి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఒక పాలసీ విధానం, ఎక్స్పోర్ట్ పాలసీ విధానం తీసుకొచ్చే కార్యక్రమంలో జరుగుతూ ఉన్న సందర్భంలో మరి మంచి పేరు సాధించుకొని ముందుకు పోవాలని. అధికారం కోల్పోయి 7 నెలలవుతున్నా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ భ్రమల లోకం నుంచి బయటకు రాలేకపోతున్నారని విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. ఓటమికి గల కారణాలను సమీక్షించుకోవాల్సింది పోయి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు.
అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ఇంటి నుంచే పాలన సాగించారని, కనీసం ప్రతిపక్ష నేతగానైనా జనంలోకి వెళ్తారనుకుంటే ఇప్పుడు కూడా కార్యకర్తలను ఇంటికి రప్పించుకుంటున్నారని అన్నారు శ్రీధర్ బాబు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో నిర్వహించనున్న బోనాలు రంగం కార్యక్రమాలకు హాజరు కావాలని మంత్రి కొండా సురేఖను కోరారు ఆలయ కమిటీ సభ్యులు. ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, అర్చకులు హన్మకొండలోని మంత్రి నివాసంలో కొండా సురేఖను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ప్రధాన అర్చకులు ఆహ్వాన పత్రికను చదివి వినిపించారు. ఈ నెల 21, 22న జరిగే బోనాలు రంగం కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. సుపద క్రియేషన్స్ రూపొందించిన బోనాల పాటల సీడీని మంత్రి పొన్నం ప్రభాకర్ సెక్రటేరియట్లో ఆవిష్కరించారు. కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా పాటను రూపొందించారని బృందాన్ని అభినందించారు మంత్రులు. పాటకు సహకరించిన కళాకారులను ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత టీజీఐఐసి కార్పొరేషన్ చైర్మన్ గా నిర్మలా జగ్గారెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పొన్నం, ఉత్తమ్ హాజరయ్యారు. నిర్మలా జగ్గారెడ్డిని అభినందించారు. తెలంగాణ బడ్జెట్ సెషన్స్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల నిర్వహణపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ రివ్యూ నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ విప్లు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. నాలుగు గోడల మధ్య తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉండవని, ప్రజల మధ్య చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు మంత్రులు. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణలో భాగంగా రెండో రోజు ఆదిలాబాద్ జిల్లాలో రైతు సదస్సు నిర్వహించారు. 10 ఎకరాల్లోపు పరిమితి విధించి రైతు బంధు ఇవ్వాలని రైతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. కౌలు రైతు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విన్నపాలందాయి. అభిప్రాయాలన్నీ క్రోడీకరించి అసెంబ్లీలో చర్చించి విధి విధానాలు ప్రకటిస్తామన్నారు మంత్రులు. రైతు భరోసా పథకంపై ప్రజల అభిప్రాయాలు తీసుకుంటోంది కేబినెట్ సబ్ కమిటీ. జిల్లాల విస్తృత స్థాయి సమీక్షలో భాగంగా రెండో రోజు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి, సీతక్క, ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు వివేక్, ప్రేమ్ సాగర్ హాజరయ్యారు. రైతులతో సహా ప్రజా సంఘాలు, జర్నలిస్టుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీనిపై అందరితో చర్చించిన తర్వాతే విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. రైతుల అభిప్రాయాలను అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామని చెప్పారు భట్టి విక్రమార్క. రైతు భరోసా న్యాయబద్ధంగా అందేలా చర్యలుంటాయన్నారు. రైతుల దగ్గర నుంచి పూర్తి అభిప్రాయాలు సేకరించి మీ అభిప్రాయాలకు అనుగుణంగా మీరేం చెప్తారో వాటిని క్రోడీకరించి చట్టసభలు అంటే శాసనసభలో పెట్టి మీరు కూర్చున్న శాసనసభ్యులందరి చేత మళ్ళీ శాసనసభలో మీరు చెప్పిన అభిప్రాయాల మీద చర్చ పెట్టించి వారితో చెప్పించి అంతిమంగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించే ముందు ఇది చేయడం కోసం వచ్చాం. రైతుల ఆలోచన మేరకే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని నిజమైన అర్హులకే అందిస్తామని చెప్పారు. రైతు భరోసా విషయంలో 4 గోడల మధ్య నిర్ణయాలుండవన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రైతు భరోసా ఇస్తామన్నారు. నిజమైన రైతులకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు మంత్రి సీతక్క. ఏజెన్సీ ప్రాంతాలలో రైతుల యొక్క సమస్యలు మీకు కూడా తెలుసు. ముఖ్యంగా పట్టా లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు పహానీల మీదనే వాళ్ళకు రుణమాఫీ అయ్యేది, రుణాలు వచ్చేది, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది, అన్నీ కూడా పహానీ మీదనే. ఇప్పుడు ఈ 10 ఏళ్ళ పహానీ కూడా లేదు, రైతు బంధు కూడా రాలే. ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళకు చాలా మందికి పట్టాలు లేవు, భూములు లేవు. ఇట్లాంటి వాటి అన్నింటిని కూడా గుర్తించి వీళ్ళందరినీ కూడా ఆదుకుంటేనే ఈ పేదరిక నిర్మూలన జరుగుతుంది. కాబట్టి పేదరికాన్ని నిర్మూలించాలి, అందరూ బాగా బతికే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. కౌలు రైతులు 50% ఎస్సీ ఎస్టీలే ఉన్నారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కౌలు రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. 100% కౌలు రైతులకు న్యాయం చేస్తామన్నారు. రైతులకు మంచి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మీ సలహాలు ఏంది, మీ కష్టాలు ఏంది తెలుసుకొని మరి మళ్ళీ దాని మీద పనిచేయడానికి ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నాము. చాలా మంచిది. మీ అందరికి తెలుసు, గత 10 సంవత్సరాలు రైతు బంధు అని చెప్పి, ధరణి అని చెప్పి చాలా వరకు రైతుల మీదనే కష్టాలు మనం చూసినాము.
ధరణి పోర్టల్లో కూడా కావాల్సిన చేంజెస్ తీసుకొచ్చి రైతులకు ఏమి నష్టం కాకుండా ఇబ్బంది కాకుండా ధరణి పోర్టల్లో కూడా చేంజెస్ తీసుకురావడం జరిగింది. ఏ గ్రామంకి వెళ్ళినా గానీ ఎక్కడ రైతులున్నా గానీ చూసుకుంటే 50% వరకు రైతులందరూ కూడా కౌలు పైన తీసుకునే కౌలు రైతులు వాళ్ళందరూ కూడా పంటలు వేసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మంచి ఆలోచనతోని కౌలు రైతులకు ఆదుకోవాలని చెప్పి ఆలోచనతో మేము వారికి భరోసా ఇప్పిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట ఇవ్వడం జరిగింది. అలాగే అది కూడా ఈసారి 100% కౌలు రైతులకు వారు న్యాయం చేస్తారు. 10 ఎకరాల లోపు పరిమితి పెట్టి రైతు బంధు ఇవ్వాలని కోరారు కొందరు రైతులు. ప్రధానంగా కౌలు రైతులను ఆదుకోవాలని మంత్రులకు విన్నవించారు. రాష్ట్రంలో దాదాపు 50% మంది కౌలు రైతులే ఉన్నారన్నారు. కౌలు రైతు చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా అమలు చేయాలన్నారు రైతులు. వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు ఇవ్వొద్దని సూచించారు. రైతు కూలీలకు మాత్రం ఏం కాడలేదు. వాళ్ళకున్న ఒకే ఆధారం ఇచ్చే జాబ్ కార్డ్ అనేది ఉంటుంది. ఆ జాబ్ కార్డ్ ద్వారా గుంట భూమి లేని వాళ్ళకు కూడా ఖచ్చితంగా మేలు జరగాలని చెప్పేసి ఆలోచన చేస్తూ కూడా ఫామ్ హౌస్ పెట్టిన కూడా కొందరికి ఇచ్చిరని అన్నారు సార్. అటువంటి కాకుండా నిజమైన లబ్ధిదారులు వ్యవసాయం చేస్తూ భూమి సాగు చేసుకున్న రైతుకు కనిష్టంగా సార్ 10 ఎకరాల వరకు ఇవ్వాలని మా యొక్క ఓపెన్ సార్. సాగు చేయని భూములకు రైతు బంధు ఇవ్వాలి సార్. 10 ఎకరాల భూమికి రైతు భరోసా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. పీపుల్ ల్యాండ్ సాగు చేసుకోవాల్సిన సార్, వాళ్ళు కూడా రైతులే, వాళ్ళకు కూడా మీ తరపు నుంచి రైతు భరోసా కూడా ఇవ్వాలని నేను కోరుకుంటూ, గడిచిన 6 సంవత్సరాల నుంచి రైతు బంధువులు ఇస్తే 72,000 కోట్ల రూపాయలు ఇస్తే దాదాపు 24,000 కోట్ల రూపాయలు పూర్తి అంటే వ్యవసాయానికి సంబంధం లేని భూమికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అవి బంద్ చేసి ఏదైతే నిజంగా వాస్తవంగా వ్యవసాయం చేస్తుందో వాళ్లకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 20 ఎకరాల అసైన్ భూమి ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా 20 ఎకరాలు కూడా ఇంట్లో ఒప్పుకోలు పెరిగిన పట్టా ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా చేస్తే బాగుంటుంది సార్. 50 గ్రామాల రైతులను అడగడం జరిగింది. ప్రతి ఒక్క రైతు 10 ఎకరాల లోపే రైతు బంధు ఇవ్వాలని ప్రతి ఒక్క రైతు కోరుతా ఉన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కష్టం చేసిన వారికి ఫలితం ఉండాలంటే ఇప్పుడు ఎవరికి ఫలితం ఉన్నది? కేవలం 30-40 ఎకరాల భూములు ఉన్నోళ్ళకే ఫలితం ఉంది. వాళ్ళు ఎక్కడో లండన్లో కెనడాలో ఎక్కడెక్కడో నివసిస్తున్నారు, కోటీశ్వరులు ఉన్నారు. కానీ ఇక్కడ రైతులు మాత్రం ఎప్పటిలాగే ఉంటున్నారో మనం చేస్తూ. ఈ నెల 22 వరకు జరగనున్న రైతు భరోసా సదస్సుల్లో భాగంగా రేపు మహబూబ్ నగర్ లో నిర్వహించనున్నారు. ఎల్లుండి మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డి జిల్లాలో వర్క్షాప్లు నిర్వహించనున్నారు. సమావేశాలకు రైతులు, మేధావులు, ప్రజా సంఘాలను ఆహ్వానిస్తున్నారు అధికారులు. రైతు సదస్సులో వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి అసెంబ్లీలో చర్చించనుంది ప్రభుత్వం. ఆ తర్వాత రైతు బంధు విధి విధానాలు ఖరారు చేయనుంది. రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ప్రతి విభాగం నెలవారీ లక్ష్యాలను తయారు చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సాధించిన పురోగతిని బేరీజు వేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆదాయం తెచ్చిపెట్టే వనరులపై, పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలని ఆదేశించారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని, ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనకి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. యాదగిరి, సీఎం సమీక్షలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలతోని ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత జూపల్లి కృష్ణారావుతో పాటు ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఆ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి ఈ ఆర్థిక అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అనేది కొంత పోల్చుకుంటే తక్కువ ఉంది. దాన్ని మరింత పెంచుకునే విధంగా ఆ దిశగా అధికారులు ఆలోచించాలి, ఆ దిశగానే ముందుకెళ్లాలని చెప్పేసి ఇవాళ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖలైనటువంటి ఎక్సైజ్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, మైనింగ్, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్లు,
తర్వాత రవాణా విభాగాలకు సంబంధించి ఇందులో ప్రధానంగా అధికారులు దృష్టి పెట్టాలి. ఇక పన్ను ఎగవేతదారులకు సంబంధించి దాంట్లో కఠినంగా వ్యవహరించాలి. ఎక్కడ కూడా ఈ పన్ను ఎగవేత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులు కూడా అలాంటి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అలాంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో పోల్చుకుంటే దానికి అనుగుణంగా ఈ ఆదాయం అనేది మనకు వస్తలేదు. అవసరమైతే దానికి సంబంధించి ప్రణాళికలు ఏం చేస్తే బాగుంటుంది, మనం ఆదాయం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అనే దానిపైన అధికారులు ఆలోచించాలి. ఆ దిశగా ప్రణాళికలు కూడా తయారు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అధికారులకు ఆదేశాలు చేస్తారు. అంటే ప్రభుత్వానికి ఒక పక్క ఆదాయం తెచ్చుకుంటూనే ప్రజలపైన భారం పడకుండా ఉండాలి, ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి అధికారులకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా ఏదైతే ఈ ఆదాయం తెచ్చిపెట్టే జిఎస్టీకి సంబంధించి ఎక్కడ కూడా దాంట్లో రాజీ పడొద్దు. ఆ జిఎస్టీకి సంబంధించిన దాంట్లో అధికారులు చాలా యాక్టివ్ గా ఉండి ఈ ఆడిటింగ్ సంబంధించి కూడా అధికారులు పక్కాగా చేయాలి. ఇందులో కూడా ఎలాంటి తప్పులు దొరకకుండా ఉండే విధంగా. తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని దానికి ప్రత్యామ్నాయంగా ఏవియేషన్ సంబంధించినటువంటి ఇంధనంపై పన్నును సవరించే అవకాశం కూడా అధికారులు పరిశీలించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో అధికారులకు చెప్పారు. ఇక ఎన్నికలప్పుడు మద్యం అమ్మకాలు అనేది విక్రయాలు బాగా ఎక్కువగా జరిగినప్పటికీ అందులో ఆదాయం అనేది అంతంత మాత్రమే కనబడుతుంది. అందులో ఆదాయం పెరగలేదు. దీనికి గల కారణాలు ఏంటనేది కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక అక్రమ మద్యం రవాణాను అడ్డుకునే విధంగా అట్లాంటి దాంట్లో అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి వాటిని అరికడితే కొంత ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో సూచనలు చేశారు. ఇక రీజనల్ రింగ్ రోడ్డు, తర్వాత మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. సో ఇట్లాంటి విషయంలో కూడా కొంత దృష్టి పెట్టాలి. దాంట్లో కూడా అధికారులు కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. పలు సూచనలు కూడా చేశారు. ఇక ఈ 6 నెలల్లో ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలతో అటు కమర్షియల్ నిర్మాణాలు పెరిగాయి, తర్వాత గృహ నిర్మాణాలకు కూడా అదే వరదలో పుంజుకుంటున్నాయి. సో ఇట్లాంటి విషయంలో కూడా కొంత అధికారులు అలసత్వం వహించదు. ఇట్లాంటి వాటిపైన కూడా కొంత దృష్టి పెట్టాలి. ఈ రకంగా కూడా ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా ఈ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన శాఖలు ఉన్నాయో, ఆదాయం వచ్చే శాఖలు ఉన్నాయో, వీటి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి ఈ ప్రభుత్వ ఆదాయం పెరిగే విధంగా ఎలాంటి మార్గాలు ఉంటాయి, ఇంకా ఎట్లా మనం ముందుకెళ్ళొచ్చు అనే దానిపైన అధికారులు దృష్టి పెట్టాలి. ప్రత్యేక దీని మీద సమావేశం నిర్వహించుకుని రివ్యూ చేసుకుని ఇంకా ఎట్లా ముందుకెళ్ళొచ్చు, ఈ నెలలో ఎట్లా వచ్చింది, వచ్చే నెలలో మనం ఈ ఆదాయం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, వచ్చే పూర్తి స్థాయిలో సంవత్సరానికి సంబంధించి ఆదాయం పెట్టాలంటే ఒక ప్రణాళిక రూపొందించుకొని ఆ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో అధికారులకు కీలకమైనటువంటి సూచనలు రేవంత్ రెడ్డి చేశారు. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో ఏక్ పేడ్ నామ్లో భాగంగా తన తల్లి పేరిట మొక్కను నాటారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ పాతబస్తీలో పర్యటించి మొహర్రం పండుగలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఏపీలో గత పాలకులు వీరప్పన్ వారసులని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ పై నివేదిక కోరుతామన్నారు. మత సామరస్యాలకు ప్రతీక మొహరం పండుగ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. త్యాగాలకు గుర్తుగా ప్రతి ఒక్కరూ పీర్లకు నివాళులర్పిస్తారని తెలిపారు. హైదరాబాద్ పాత బస్తీలో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మొహరం సందర్భంగా బస్తీలో నెలకొల్పిన పీర్ల పండుగలో పాల్గొన్నారు. పీర్లకు పూలమాలలు వేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కుల మతాలకు అతీతంగా జరుపుకునే మొహరం పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు కిషన్ రెడ్డి. हर व्यक्ति जीवन में समाज के लिए त्याग करना, अगर जरूरत पड़े तो बलिदान देना हमारा कुछ सिखाया है. इसी सिलसिला में आज मैं श्रद्धांजलि अर्पित किया हूँ. इस संदर्भ में सभी लोग एक भाईचारा के साथ आगे बढ़ना चाहिए और सभी लोगों से अनुरोध करता हूँ, श्रद्धांजलि का समय है. दुनिया में अलग अलग जगह ये कार्यक्रम होते रहते हैं. हैदराबाद में बहुत साल से पहले इधर ये कार्यक्रम
इस पवित्र स्थान में होता है। హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో తన తల్లి పేరిట మొక్క నాటారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ పిలుపులో భాగంగా మొక్కను నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి అమ్మను గౌరవించుకోవాలన్నారు. అమ్మకు గౌరవిస్తూనే పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు కిషన్ రెడ్డి. ఏపీలో గత పాలకులు వీరప్పను వారసులని విమర్శించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. నిలువు నామాలతో ప్రజలకు పంగనామాలు పెట్టారని ఫైర్ అయ్యారు. శేషాచల కొండల్లో ఎర్రచంద్రం దోపిడిపై నివేదిక కోరుతామన్నారు. పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు బండి సంజయ్. వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే. స్వామివారి పవర్ ఎంతో తెలుసు, స్వామివారి శక్తి ఎంతో తెలుసు. సరే 10 సంవత్సరాలు వాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట కావచ్చు. ఇవాళ ఏమైంది పరిస్థితి? స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి? కాబట్టి ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను దోచుకుంటూ, కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తీసుకొస్తాం. తప్పకుండా నివేదికలు తెప్పించుకుంటాం. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహించడం సరైంది కాదన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ చింతల రామచంద్రారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు లేకుండా పోయిందన్నారు. ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్ పై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు చింతల. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ అతి తక్కువ కాలంలో ప్రజాదరణ కోల్పోయిందన్నారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి, పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపులను కూడా ప్రోత్సహిస్తున్నాడు. మళ్ళీ కాళేశ్వరం ఏమైంది, మిషన్ భగీరథ ఏమైంది, రంగారెడ్డి పాలమూరు ఎత్తుపోతల పథకం ఏమైంది, పవర్ దాని మీద అన్ని కూడా కేసీఆర్ రేవంత్ కలిసి ఆడుతున్నటువంటి నాటకము. రేపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సునీల్ బన్సల్ రానున్నారు. రాజకీయ తీర్మానంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు నేతలు. ఉత్తర భారతదేశంలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంలో 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాలు ముంపులోనే ఉన్నాయి. వరద మృతుల సంఖ్య 84కు పెరిగింది. ఉత్తరప్రదేశ్లో వర్షాలతో పాటు పిడుగులు కలకలం సృష్టిస్తున్నాయి. మునాక్ కాలువ తెగడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈశాన్యంలోని అసోంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. మణిపూర్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద బాధితులను ఆదుకుంటున్నామన్నారు సీఎం బీరేన్ సింగ్. But mainly we are focusing on the people who are residing in the relief camp and who are facing the day-to-day life, So just we are providing today rupees 25,000 each to the 6,000 family for their own, they may do whatever they like. ఉత్తరప్రదేశ్లో పిడుగుపాటుతో 38 మంది చనిపోయారు. వరదలతో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. నేపాల్, ఉత్తరాఖండ్లలో కురిసిన భారీ వర్షాల ప్రభావం యూపీపై పడిందన్నారు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్. 12 జిల్లాల్లోని 17 లక్షల మందిపై వరద ప్రభావం ఉందని చెప్పారు. శ్రావస్తిలోని రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న వారికి ఆహార పదార్థాలు అందజేశారు. అంతకుముందు ఏరియల్ సర్వే నిర్వహించారు యోగి ఆదిత్యనాథ్. వరదలతో నిరాశ్రయులైన వారి కోసం 1033 రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వర్షాలు, వరదలతో చనిపోయిన వారి ఫ్యామిలీలకు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించామని తెలిపారు యోగి. और स्वाभाविक रूप से इससे न केवल तैयारियां प्रभावित हुई बल्कि लोग भी जो नदी के किनारे रहते हैं उन लोगों के सामने भी तमाम संकट खड़े हो गए. लेकिन विपरीत परिस्थितियों में भी धैर्य न होकर के कार्य करना, जैसे आपने देखा होगा 11 लोग एक टापू में फंस गए थे, 6 महिलाएं थी, उन सबको सुरक्षित वहां से निकाल करके आज आपके सामने देखा होगा कि जिस महिला ने सूचना दी. ఢిల్లీలోని బనావా ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. హర్యానా నుంచి ఢిల్లీకి నీటిని సరఫరా చేసే మునాక్ కాలువ తెగిపోయింది. దీంతో బనావా, హైదరాపూర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. ఇండ్ల చుట్టూ నీళ్లు చేరడంతో జేజే కాలనీలో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామాన్లు సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. That's all for now.